అందరికీ నమస్కారం. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఎల్బీ స్టేడియం నందు అక్టోబర్ తేదీ 10, 11, 12, 13 ఈ 4 రోజులలో మహాత్మా గాంధీ జాతీయ సుస్థిర విజ్ఞాన సదస్సు స్వదేశీ మేళా నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన, 1156 చరకాల ప్రదర్శన, 12,000 మంది విద్యార్థులతో గాంధీజీ వేషధారణ, ముఖ్యంగా గాంధీజీ సూచించినటువంటి విజ్ఞానం ఏదైతుందో సుస్థిర విజ్ఞానం ఏదైతుందో సుస్థిర విద్య, వైద్యం, వ్యవసాయము, సహజ ఇంధన వనరులు, పర్యావరణము ఈ అన్ని అంశాలపైన మేధావుల చేత సెమినార్లు విద్యార్థులకు అందించేటువంటి సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. సదస్సులకి ప్రతి విద్యార్థిని ఆహ్వానించే విధంగా మంచి స్పీకర్స్ చేత మంచి నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత ఈ యొక్క సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్వదేశీ మేళాని మనం ఏదైతే సదస్సు నిర్వహిస్తూ ఉన్నామో, గాంధీజీ గారు ఏదైతే స్వదేశీని కోరుకున్నారో, గాంధీజీ ఏదైతే స్వదేశీ విజ్ఞానాన్ని అందించారో ఆ యొక్క స్వదేశీ మేళాని సుమారు 300-400 యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా అందులో ముఖ్యంగా ఎద్దుగానుగా రెన్యూవబుల్ ఎనర్జీలో మనకు సోలార్ లాంటి ప్రాజెక్టులు, యాంటీ డ్రగ్స్, తర్వాత మనకు ఇంకుడు గుంతల యొక్క ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఏదైతే గాంధీజీ యొక్క విజ్ఞానం ఉందో ఇవన్నీ కూడా మనం ఆ రోజు ప్రదర్శనలో పెట్టబోతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మీకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి మీకున్నటువంటి విజ్ఞానాన్ని, మీకున్నటువంటి జ్ఞానాన్ని, మీకున్నటువంటి జ్ఞాన సంపదని ఇతరులకు కూడా తెలిసే విధంగా ఇది ఒక వేదికలాగా అన్ని సంస్థలను కూడా ఇక్కడ ఆహ్వానిస్తా ఉన్నాం. కుల, మత, ప్రాంత, రాజకీయ ఎలాంటి సంబంధాలు లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరొక్కసారి అక్టోబర్ తేదీ 10, 11, 12, 13 ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.